గద్వాల జిల్లా ఉండవల్లిలో జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 20 మందికి పైగా విద్యార్థులకు వైరల్ ఫీవర్ సోకినట్టు ఉపాధ్యాయులు తెలిపారు. అయితే హాస్టల్లో ఎలుకల కాట్లకు విద్యార్థులు గాయపడ్డారని సోషల్ మీడియాలో పలు ప్రచారాలు వెల్లువెత్తాయి. గురుకులంలో ఎలుకలు లేవని విద్యార్థులు, ఉపాధ్యాయులు స్పష్టం చేశారు. వైరల్ ఫీవర్ ఉన్నాయి, ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటే హాస్పిటల్ తీసుకెళ్తున్నా. మామూలుగా ఉంటే నేనే పొద్దున 6:30 నుంచి 7 వరకు ఉంటున్నాను సార్. నైట్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా హౌస్ టీచర్స్ కానీ ఎవరైనా కానీ బాగా హెల్ప్ చేస్తున్నారు. ఎలుకల ప్రాబ్లమ్ అయితే లేదు, ఎవరైతే అడ్మిట్ కాలేదు. వైరల్ ఫీవర్ ఉంది సార్. నిన్న 5 మెంబర్స్ అయినారు సార్. టోటల్గా ఈ 1 వీక్లో ఎంతమంది సిక్ అయ్యారు? మామూలుగా ఫీవర్స్ అయితే సిక్ రూమ్లోనే చూసి పంపిస్తున్నారు సార్. మరీ ఎక్కువ అయితేనే హాస్పిటల్ తీసుకుంటాం సార్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉంటుంది. ఒక 5-6 మెంబర్స్కి నిన్న వైరల్ ఫీవర్ ఉంది అని చెప్పి మా స్టాఫ్ నర్స్ ఉంటారు సార్. మా స్కూల్లో స్టాఫ్ నర్స్ మేడం ఐడెంటిఫై చేసి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళింది. తీసుకెళ్ళి వాళ్ళ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. కొంతమంది క్యూర్ అయ్యారు, కొంతమందికి వైరల్ ఫీవర్ ఇంకా తగ్గలేదు. తగ్గని వాళ్ళకి ఇబ్బంది ఉన్న వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. వాళ్ళు కూడా వచ్చి చూసారు. కొంతమంది వాళ్ళు ఇంటికి తీసుకెళ్తామని ఫీలింగ్ ఉన్న వాళ్ళకి తీసుకెళ్తున్నాం సార్. మిగతా వాళ్ళకి ఇక్కడనే ఉండి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ర్యాట్కి సంబంధించినటువంటి బైట్స్ అయితే ఏం ఐడెంటిఫై లేదు. నా వరకు ఎప్పుడు ఎవరు తీసుకురాలేదు, అలాంటి ఇష్యూ లేదు సార్. మాకు స్కూల్ స్టార్టింగ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాకపోతే సార్ వాళ్ళు అందరూ వచ్చినాక చాలా ఇప్పుడు అంతా మంచిగానే ఉంది. ర్యాట్స్ ఏం తిరగదు, ఇప్పుడు అందరికీ బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల కొంతమందికి జ్వరాలు వచ్చినాయి. ఇప్పుడు అంతా నీట్గానే ఉంది, అందరం మంచిగానే చదువుతున్నాం. మా సార్ వాళ్ళు వచ్చినాక మొత్తం క్లీన్ అయింది, మారిపోయింది ఇప్పుడు స్కూల్. సార్ వచ్చినాక కూడా అంత వర్క్ అంతా జరిగింది కాబట్టి ఇప్పుడు బాగానే ఉంది. మా స్కూల్లో ఫీవర్స్ ఉన్నాయి కానీ అంత ఎక్కువ లేవు. 4కి 5 మందికి ఉన్నాయి. ర్యాట్కు ఎలుకలు కొరకటం అనేటివి ఏమీ లేవు, మంచిగానే ఉంది. మన గురుకుల పాఠశాల నుంచి దాదాపు 30-40 మంది వచ్చిన స్టూడెంట్స్. దాంట్లో వచ్చేసి కొన్ని వైరల్ ఫీవర్స్ ఉన్నాయి, కొన్ని స్కేబీస్ ఉన్నాయి. ఒక 5 కేసులు 4 కేసులు ర్యాట్ బైట్ ఉన్నాయి. దానికి వచ్చేసి ట్రీట్మెంట్ చేశారు. ఓపీ కింద కొన్ని కేసెస్ డిస్పోజ్ చేశారు. తర్వాత కొన్ని 10 కేసెస్ వరకు అడ్మిట్ చేశారు. వాళ్ళంతా అడ్మిట్ చేసి అంటే సిక్గా ఉన్నారు కాబట్టి ట్రీట్మెంట్ ఇచ్చినారు. కొంతమంది పేరెంట్స్ వచ్చేసి ఒక 5 మంది పిల్లలు తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు వచ్చేసి వర్షాలు పడుతున్నాయి కాబట్టి సీజన్ వైరల్ ఫీవర్స్, ఫ్లూ, ఇట్లా స్కిన్ డిసీజెస్, అంటే స్కేబీస్ కూడా ఎక్కువ ఉంది. అందరూ పర్సనల్ హైజీన్గా డైలీ స్నానం చేయాలా, నీళ్ళు వేడి చేసేసి